రెగ్యులర్‌గా మనం తయారు చేసుకొని తినే బ్రేక్‌ఫాస్ట్‌లైనా, స్నాక్స్ అయినా ఎప్పుడూ ఒకే విధంగా తయారు చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా! మరి అలాంటి ఫీలింగ్ ఏమీ లేకుండా కొంచెం కొత్తగా బ్రెడ్‌తో ఈరోజు ఒక రెసిపీని చూసేద్దాము. ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని మనకి కావాల్సినన్ని తీసుకొని ఇలా 2 వైపులా మాత్రమే బ్రౌన్ కలర్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇక మిగిలిన మధ్యలో ఉన్న బ్రెడ్ పార్ట్‌ని 4 భాగాలుగా ఇలాగే పొడవుగా స్లైసెస్‌గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండేలాగా చూసుకొని మనకి కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మరొక బౌల్‌లోకి మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని బట్టి ఎగ్స్‌ని పగలగొట్టుకొని ఇలా బౌల్‌లో వేసుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒక్కసారి బాగా గిలక్కొట్టుకోవాలి. ఇక ఆ తర్వాత కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని పూర్తిగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని దానిపైన నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ వేసుకొని పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇక దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా గ్యాప్స్ వచ్చేలాగా చూసుకొని ఇలా స్లైసెస్ అన్నింటిని కూడా వరుసగా పెట్టుకోవాలి. ఇక మధ్య మధ్యలో ఉన్న గ్యాప్స్‌లో మాత్రమే మనము బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా బ్రెడ్ పైన కాకుండా గ్యాప్స్‌లో మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో టు మీడియంకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు పూర్తిగా ఇలా కాల్చుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటిని కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన చీజ్‌ని ఇలా తురుముకొని పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇక దానిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని, అలాగే ఆరిగానోని, మిక్స్డ్ హెర్బ్స్‌ని వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం ఇవన్నీ వేసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి అవైలబుల్‌గా లేకపోయినా కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా ఇలాగే రోల్ చేసుకోవాలి. ఇక అన్నింటిని ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని వేడి వేడిగా గనుక సర్వ్ చేశారు అంటే పిల్లలు వారికి నచ్చినట్టుగా సాస్‌ని కానీ, కెచప్‌ని కానీ వాటిపైన అప్లై చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్‌గా కొత్తగా తయారు చేసిన ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.